హలో వ్యూవర్స్, ఇప్పటి వరకు మన భూమిలో అనేకమైన భూకంపాలు, వరదలు, తుఫాన్లు, అగ్ని పర్వతాలు పేలడము, అడవులన్నీ కాలిపోవడం వంటిది మనం చూసి ఉంటాము. వీటన్నిటిని నేచురల్ డిజాస్టర్ అని అంటారు. అంటే ప్రకృతి వైపరీత్యాలు అని అంటారు. ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు లక్షలాది మంది చనిపోతుంటారు. ఇవన్నీ మనిషి కంట్రోల్ చేయలేడు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ 66 సంవత్సరాల క్రితము 1958లో చైనాలో భయంకరమైన సంఘటన జరిగింది. అదేమిటంటే ప్రకృతిలో తిరుగుతూ చిన్న చిన్న గింజలను తింటూ స్వేచ్ఛగా తిరిగే పిచ్చుకలను చంపమని పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా నాయకుడైన మావో జెడాంగ్ ప్రకటించాడు. అప్పుడు ఆ చైనా ప్రజలు ఆ పిచ్చుకలను చంపడమే పనిగా పెట్టుకుని లక్షలాది పిచ్చుకలను చంపేశారు. అలా ఆ పిచ్చుకలను చంపి 3 సంవత్సరాల్లోనే 4 కోట్ల వరకు చైనా ప్రజలు కరువుతో ఘోరంగా చనిపోయారు. దీనిని ద గ్రేట్ ఫెమన్ అని అంటారు. అసలు మావో జెడాంగ్ ఎందుకు ఈ పిచ్చుకలను చంపమని చెప్పాడు? ఈ కోట్లాది మంది చనిపోవడానికి ఈ పిచ్చుకలకు సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఈ వీడియోలో వెళ్ళక ముందు ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. వెల్కమ్ టు జాడీ క్యూరియస్. 1958లో అధికారంలోకి వచ్చిన పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా నాయకుడైన మావో జెడాంగ్ చైనాను ఆర్థికంగా డెవలప్ చేద్దామని అనుకున్నాడు. దానికోసం ఆయన ఒక ఉద్యమాన్ని చేపట్టారు. దాని పేరు గ్రేట్ లీప్ ఫార్వర్డ్. ఈ గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అనేది మావో జెడాంగ్ మరియు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అమలు చేసిన 5 సంవత్సరాల ఎకనామిక్ ప్లాన్ 1958లో ప్రారంభమయ్యి 1961లో రద్దు చేయబడింది. కమ్యూనిస్ట్ ఆర్థిక సిద్ధాంతాలను ఉపయోగించి దేశంలోని వ్యవసాయ రంగాన్ని మోడర్నైజ్ చేయడమే ఈ ఉద్యమం యొక్క లక్ష్యము. ది గ్రేట్ లీప్ ఫార్వర్డ్ ఉద్యమంలో తీసుకున్న ఫస్ట్ యాక్షన్ లో ఒకటే ఈ 4 పెస్ట్ క్యాంపెయిన్. దీనిని కొన్నిసార్లు గ్రేట్ స్పారో క్యాంపెయిన్ లేదా కిల్లే స్పారో క్యాంపెయిన్ అని కూడా పిలుస్తారు. 1958లో మావో జెడాంగ్ ప్రారంభించిన ఈ క్యాంపెయిన్ కోట్లాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవుతుందని అప్పుడు అతనికి తెలియదు. దీనిని మానవ చరిత్రలోనే వన్ ఆఫ్ ద వరస్ట్ క్యాంపెయిన్ అని కూడా అంటారు. 4 పెస్ట్ క్యాంపెయిన్ అని పిలువబడే ఈ క్యాంపెయిన్ యొక్క లక్ష్యం చైనా ప్రజలు రోజువారీ జీవన వాతావరణం ఆరోగ్యవంతంగా మార్చడమే. ఇలా ఆ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే తెగులుగా భావించే 4 జీవులను చంపాలి. అవి ఎలుక, దోమ, ఈగ, ఇంకా పిచ్చుక. మావో ప్రకారము చైనా అభివృద్ధికి ఇవి 4 అడ్డుపడుతున్నాయి. అందుకే వీటిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇవి 4 లేకుండా చైనా అభివృద్ధి చెందుతుందని మావో భావించాడు. మావో ప్రకారము వీటి వల్ల చైనాకు కలుగుతున్న నష్టం ఏమిటంటే దోమ, ఈగ, ఎలుక, పిచ్చుక ఇవి మనుషులకు డిసీజెస్ ను స్ప్రెడ్ చేస్తుంది అని నమ్మేవాడు. దోమల వల్ల మలేరియా వస్తుంది, ఈగలు వ్యాధులను వ్యాపింపజేస్తుంది, ఎలుకల వల్ల ప్లేగ్ వ్యాధి వస్తుంది. ఈ 3 జీవుల వల్ల మనుషులకు రోగాలు వస్తుంది. కానీ పిచ్చుకల వల్ల ఏ ప్రమాదం ఉందని మీరు అడగవచ్చు. ఈ పిచ్చుకల వల్ల మావోకి కలుగుతున్న నష్టం ఏమిటంటే ఈ పిచ్చుకలు ప్రతి సంవత్సరము 4.5 కేజీల ధాన్యాన్ని తినేస్తుందని చైనా శాస్త్రవేత్తలు లెక్కించారు. పిచ్చుకలు రైతులు పండించే ధాన్యాన్ని ఏ మాత్రం కష్టపడకుండా ధాన్యం మరి పంటను దొంగలించి తినేస్తున్నాయి. రైతులు కష్టపడి పండించిన ధాన్యం అంతా ఈ పిచ్చుకలు కడుపులోకి వెళ్ళిపోతుందని, దాని వల్ల రైతుల శ్రమకు ఫలితం లేకుండా పోతుందని చైనా శాస్త్రవేత్తలు లెక్కించారు. కాబట్టి ఈ పిచ్చుకలను చంపేస్తే దాని ద్వారా ఎంతో ధాన్యం మిగులుతుందని మావో అంచనా వేశాడు. దాని వల్ల కొన్ని లక్షల మందికి ఆహారం దొరుకుతుందని అనుకున్నాడు. అందుకే మావో జెడాంగ్ చైనా ప్రజల కోసం చైనా నుండి ఈ చిన్న పిచ్చుకలను పూర్తిగా తొలగించాలని భావించాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆయన ఒక క్యాంపెయిన్ ను ప్రారంభించాడు. అదే ద గ్రేట్ స్పారో క్యాంపెయిన్. ఇది 4 పెస్ట్ క్యాంపెయిన్ లో భాగము. ఇంకా మావో ఈ చీడ పురుగులకు వ్యతిరేకంగా చైనా పౌరులందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చాడు. ఆ తర్వాత వీటికి వ్యతిరేకంగా చైనా దేశం అంతటా భారీ క్యాంపెయిన్ ప్రారంభమైంది. ప్రజలు మిగిలిన వాటికంటే ఈ పిచ్చుకలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రజలందరూ గుంపులుగా పిచ్చుకల గూడులను నాశనం చేయటము, ఇంకా గుడ్లను పగలగొట్టము, ఇంకా చిన్న చిన్న పిచ్చుక పిల్లలను దారుణంగా చంపడం మొదలు పెట్టారు. అలాగే కొంతమంది అయితే గాల్లో ఎగురుతున్న పక్షులను తుపాకులతో రాళ్లతో కొట్టి చంపడము వంటివి చేసేవారు. ఈ పిచ్చుకలను చంపడంలో వీళ్ళు వాడిన అత్యంత భయంకరమైన టెక్నిక్ ఏమిటంటే అందరూ గుంపులుగా ఏర్పడి పిచ్చుకలు గాల్లో నుండి చెట్లపై లేదా నేలపై వాలకుండా కుండలతో, గిన్నెలతో, ఇంకా డ్రమ్స్ తో శబ్దాలు చేసి బెదరగొట్టేవారు. ఆ శబ్దానికి చిన్న చిన్న పిచ్చుకలు భయపడిపోయి చివరికి ఆ పిచ్చుకలు ఎగిరి అలసిపోయి గాల్లో నుండి నేల మీద పడిపోయేవి. ఇవి అలా నేలపై పడిన తర్వాత వాళ్ళు వెంటనే వాటిని చేతులతో పట్టుకుని దారుణంగా చంపేసేవారు. ఆ తర్వాత చనిపోయిన ఆ పిచ్చుకలను తీసి ఒక దండలా కట్టి వాటిని వీధుల్లోకి ఊరేగించేవారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ క్యాంపెయిన్ లో అత్యధిక సంఖ్యలో చనిపోయిన ఎలుకలు, ఈగలు, దోమలు లేదా పిచ్చుకలను తెచ్చిన వారికి రివార్డ్స్ కూడా ఇచ్చేవారు. ఈ ఉద్యమం
ఉద్యమం ఏదో ఒక క్రీడగా మారింది. ఒక క్రీడగా మారడంతో పిల్లలు కూడా ఇందులో పాల్గొని చంపడం మొదలు పెట్టారు. స్లింగ్స్ ఇంకా వలలతో పిచ్చుకలను పట్టుకొని చంపేసేవారు. దేశభక్తి పేరుతో పిచ్చుకలను చంపేందుకు చైనా ప్రజలు గుంపులుగా దూకారు. ఒకే రోజు షాంఘైలోని ప్రజలు 195,000కు పైగా పిచ్చుకలను చంపేశారు. ఇది కేవలము షాంఘైలో చంపిన పిచ్చుకలు మాత్రమే. ఇంకా దేశంలో మొత్తం చంపిన పిచ్చుకల లెక్కను మీరు ఒకసారి ఊహించుకోండి. ఈ దాడిలో కేవలము పిచ్చుకలు మాత్రమే ప్రాణాలు కోల్పోలేదు. పిచ్చుకలని భావించి కొంతమంది పొరపాటున ఇతర పక్షులను కూడా చంపేశారు. అలాగే పిచ్చుకల కోసమని పెట్టిన విషయాన్ని తాగి ఎన్నో అమాయకమైన జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. ప్రజలందరూ ఇలా పిచ్చుకలపై నిరంతరం దాడి చేయడంతో చైనా అంతటా పిచ్చుకలు దాదాపు అంతరించిపోయాయి. 1958లో చైనాలోని ఎన్ని పిచ్చుకలు ఉండేవని సరి అయిన ఇన్ఫర్మేషన్ అనేది లేదు. కానీ ఇలా చనిపోయిన పిచ్చుకల సంఖ్య 60 కోట్లకు పైగా ఉండేవని అంచనా వేశారు. ఇలా పిచ్చుకలని అంతరించిపోవడంతో ప్రమాదం తొలగిపోయిందని చైనా ప్రజలందరూ సంతోషపడ్డారు. కానీ నిజమైన ప్రమాదం అప్పుడే మొదలైంది. దేశంలోని పిచ్చుకలన్నీ చనిపోయిన తర్వాత ప్రజలు పంట పొలాలలో పురుగుల బెదడ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీళ్ళకి తెలియని విషయం ఏమిటంటే పిచ్చుకలు ధాన్యం మాత్రమే కాకుండా ధాన్యంతో పాటు వివిధ రకాలైన హానికరమైన పురుగులను కీటకాలను కూడా తింటాయని, ఈ పిచ్చుకల వల్ల పురుగులు కీటకాలు కంట్రోల్లో ఉండేవని, ఇంకా పంటలు నాశనం కాకుండా అవి కాపాడేవని వాళ్ళు తెలుసుకున్నారు. 1959లో చైనా అకాడమిక్ సైన్స్ లోని కొందరు పరిశోధకులు చనిపోయిన అనేకమైన పిచ్చుకలపై పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలో తేలింది ఏమిటంటే ఆ పిచ్చుకల కడుపులోని ఆహారం ఎక్కువ భాగం పురుగులు ఇంకా కీటకాలతో తయారైనవని, ధాన్యాలతో కాదని కనుగొన్నారు. ఎప్పుడైతే దేశంలోని పిచ్చుకలన్నీ అంతరించిపోవడంతో పంట పొలాలని పురుగులు ఇంకా కీటకాలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా మిడతలు. వీటిని వేటాడి తినే ప్రధాన జంతువు పిచ్చుకలు లేకపోవడంతో మిడతల జనాభా దేశమంతటా విపరీతంగా పెరిగింది. 1960 సంవత్సరం నాటికి మావో పిచ్చుకలు పంట పొలాలకు చేస్తున్న మంచిని వీటిపై యుద్ధం చేసినందుకు తాను పని గ్రహించి పిచ్చుకలపై యుద్ధం ఆపేయమని చైనా ప్రజలకు ఆదేశించాడు. కానీ అప్పటికే జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది. రైతులు పండించిన పంటలన్నీ మిడతలు గుంపులుగా వచ్చి నాశనం చేయడం ప్రారంభించింది. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలు ఈ మిడతలనే పురుగులు కళ్ళ ముందే పాడు చేస్తుంటే రైతులు పంటలను కాపాడలేకపోయారు. రైతులు పంటలను కాపాడలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. వీటిని తినడానికి అక్కడ ఒక పిచ్చుక కూడా లేకపోవడంతో మిడతలు వాటి మార్గంలో ఉన్న పంటలన్నీ తినేస్తూ అతి తక్కువ సమయంలోనే దేశంలోని పంటలన్నీ పూర్తిగా నాశనం చేశాయి. ఈ మిడతల వల్ల చైనా వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. చాలా గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం ఉత్పత్తి పడిపోయింది. భారీ కరువుకు దారితీసింది. దీని కారణంగా కోట్ల మంది ప్రజలు ఆహారం కొరత ఎదుర్కొన్నారు. ఈ కరువును ది గ్రేట్ ఫెమిన్ అని అంటారు. 1959 నుంచి 1961 మధ్య 2 సంవత్సరాల కాలంలో కొంతమంది పండితుల అంచనా ప్రకారము 3.5 నుండి 4.5 కోట్ల మంది ఆకలితో చనిపోయి ఉంటారని చెప్తున్నారు. కానీ చైనా ప్రభుత్వం అధికారిక మరణ లెక్కలను తక్కువ చేసి 1.5 crores గా చూపించాయి. చైనీస్ జర్నలిస్ట్ యాంగ్ జిషాంగ్ టూమ్ స్టోన్ ద గ్రేట్ చైనీస్ ఫెమిన్ అనే పుస్తకంలో ఈ కరువు వల్ల 3.5 కోట్ల మంది మరణించారని రాసుకున్నాడు. కానీ చైనా అంతర్గత విషయాలను రహస్యాలను వెలుగులోనికి తెచ్చే ఈ పుస్తకం విడుదలైన కొద్ది రోజుల్లోనే చైనా గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది. ఈ విధంగా ద గ్రేట్ లీప్ ఫార్వర్డ్ ఉద్యమం 1962లో ముగిసింది. దీంతో పాటు 4 ఫెస్ట్ క్యాంపెయిన్ కూడా ముగిసింది. మావో ఈ యుద్ధంలో గెలిచినప్పటికీ చైనా యుద్ధంలో ఓడిపోయింది. మావో జెడాంగ్ విధానాల వల్ల కోట్ల మంది జీవితాలను కోల్పోయారు. ఇంకా కరువుకు దారి తీసింది. సో వ్యూవర్స్, ద గ్రేట్ స్పారో క్యాంపెయిన్ గురించి మీ పాయింట్ ఆఫ్ వ్యూను కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక ఆసమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.